గత 10 సంవత్సరాలుగా అమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు ప్రజాసేవ చేస్తున్న చైర్మన్ బోనేని వెంకటేశ్వర యాదవ్కు గౌరవ డాక్టరేట్ అవార్డును నేడు పొందారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హసనాపురం గ్రామానికి చెందిన అమ్మ ఫౌండేషన్ చైర్మన్ బోనేని వెంకటేశ్వర్ల యాదవ్కు హైదరాబాద్లోని తెలంగాణ సరస్వతి పరిషత్ ఆడిటోరియంలో ఆసియా అంతర్జాతీయ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ స్ఫూర్తి సర్వీసెస్ అకాడమీ స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ పీస్ ఆఫ్ ఇండియా ఎన్జిఓ స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఆసియా వేదిక కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్ అవార్డును ఆసియా వేదిక కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు మరియు డాక్టర్ ఆకుల రమేష్ ఇతర ప్రముఖుల చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ వెంకటేశ్వర్ల యాదవ్కు అందించడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా వివిధ రంగాల్లో గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన గర్భిణీ మహిళలకు వృద్ధులకు రక్తదానం చేస్తూ ఎందరో ప్రాణాలను కాపాడుతూ రక్తదాతగా ఆపద్బాంధవుడిగా నిలిచారు. ప్రజలకు అవసరమైన చోట మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు వికలాంగుల ఆశ్రమాలలో రోడ్డు పక్కన భిక్షాటకులకు అన్నదాన కార్యక్రమాలు మరియు చలికాలంలో వృద్ధులకు దుప్పట్లు పంచిపెట్టడం అలాగే వేసవి కాలంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణులకు పండ్లు మరియు వాటర్ అందించడం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం కరోనా కష్టకాలంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది అనాథలకు ఆకలి తీర్చేవారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు మరియు జర్నలిస్టు మిత్రులకు N95 మాస్కులు మరియు శానిటైజర్స్ అందచేయడం అనేక మంది ఆరోగ్య రీత్యా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఆకలవుతున్న పేద ప్రజలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు బాధితులకు ఏర్పాటు చేశారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పలు రంగాల్లో రాణిస్తున్నందుకు బోనేని వెంకటేశ్వర్ల యాదవ్ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి అకాడమీ సంస్థ నిర్వాహకులు డాక్టర్ ఆకుల రమేష్, ప్రధాన కార్యదర్శి ఇమిడి శెట్టి రవీందర్, డాక్టర్ సురభి శ్రీధర్, అమ్మ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. కొమరోలు గిద్దలూరు ప్రధాన రహదారి